మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పాపం ఆయన పోయి హాస్పిటల్ పోయి ఆయన సొంతం ఆయన ప్రతీక్ ఫౌండేషన్ ఆయన సన్ పైన ఏదో పెట్టుకుని 25 lakhs ఇచ్చొచ్చు రావడం జరిగింది. నాకు కొన్నిసార్లు కొన్ని నేను అన్నీ దాచుకోలేను, నేను అన్నీ ఏదున్నా కానీ ఓపెన్గా చెప్తాను. FDC చైర్మన్ దిల్ రాజుకి మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఆయన పోయి అల్లు అరవింద్తో కోర్టుకు పోయి వచ్చాడు. అక్కడ అరే FDC చైర్మన్గా ఉండి ఆయన హాస్పిటల్కి పోయి ఏమైంది అనేది కూడా పోయి చూసి రావాలి కదా. నేను FDC చైర్మన్ రూమ్ కోసం ఒక గన్మ్యాన్ పక్కన ఉండే కోసం అయినాడా? ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు FDC చైర్మన్ ముందుండి పోయి సమన్వయం చేసి ఇట్లా పెద్దగా కాకుండా చూసుకోవాలి. ఒక ఫెయిలియర్ FDC చైర్మన్గా చూస్తున్నాం. సో ఈరోజు వచ్చిన తర్వాత సీఎం గారిని కలవడం జరిగింది. సీఎం గారు కలిసిన తర్వాత సో ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు భాస్కర్కి మెయిన్గా ఇటు ఇండస్ట్రీ నుంచి అటు ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా నా ద్వారా నిలబడి వాళ్ళని అన్ని రకాలుగా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత తీసుకుంటున్నాం. అలాగే భాస్కర్ని అడిగాను ఇప్పుడే, వర్కింగ్ ఇన్ ప్రైవేట్ జాబ్. సో భాస్కర్కి ఇంట్రెస్ట్ ఉంటే ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి ఆయనకు పర్మనెంట్గా కూడా ఒక జాబు ప్రొవైడ్ చేసేలాగా నాకు ఆలోచన వచ్చి నేను సీఎం గారికి చెప్పడం బాగుందన్నారు. సో అది ముందు శ్రీతేజ్ రికవర్ అయిన తర్వాత ఈ ఫ్యామిలీకి కావాల్సినవి, నెక్స్ట్ అయిన డాటర్ కూడా ఉంది 7 years పాప. సో వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకునే బాధ్యతని తీసుకుంటున్నాను. సీఎం గారు అపాయింట్మెంటు రేపు కానీ ఎల్లుండి కానీ ఇస్తానన్నారు. సో ఇండస్ట్రీ నుంచి అందరం వెళ్ళి సీఎం గారిని కలిసి అన్ని రకాలుగా రెండుటి మధ్యలో ఇండస్ట్రీకి అటు గవర్నమెంట్కి మధ్యలో ఉంటూ బ్రిడ్జిగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీని సీఎం గారు నాకు ఇచ్చారు. అటు చూస్తూ భాస్కర్ ఫ్యామిలీని కూడా చూసుకునే బాధ్యతను తీసుకుంటున్నాను. సో భగవంతుడి దయ వల్ల శ్రీతేజ్ తొందరగా రికవర్ అయ్యి మామూలు మనిషి అవుతాడని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.